This video is brought to you by AKSIAS. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియో యొక్క హెడింగ్ వచ్చేసి మనకి WHO ఫండింగ్ క్రైసిస్. WHOకి ఫండింగ్ క్రైసిస్ ఎందుకు వచ్చింది? సో మనం ఇదంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, రీసెంట్గా అమెరికా ఏం అనౌన్స్ చేసిందంటే, మేము WHOకి ఫండింగ్ ఇవ్వాలనుకోవట్లేదు, WHOకి మేము ఇవ్వాలనుకుంటున్నటువంటి నిధులు మేము ఇవ్వము అని చెప్పేసి అమెరికా అనౌన్స్ చేయడం జరిగింది. అసలు ఈ యొక్క WHOకి అమెరికా ఎందుకు నిధులు ఇవ్వాలనుకోవట్లేదు, దాంతోపాటు అసలు ఈ WHOకి ఎలాంటి నిధులు వస్తాయి, WHOకి ఎవరెవరి ఫండ్స్ ఇస్తుంటారు, ఈ యొక్క ఫండ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, అలానే సో ఈ యొక్క కరోనాని అరికట్టడంలో, కరోనాను నియంత్రించడంలో WHO ఫెయిల్యూర్ ఏమన్నా ఉందా, అలానే అమెరికా ఫెయిల్యూర్ ఏ విధంగా ఉంది. సో అమెరికా తన ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయకుండా ఆ యొక్క ఫెయిల్యూర్స్ని WHO పైన, సో వీళ్ళు అంటున్నారు WHO సో మా ఫాల్ట్ ఏం లేదని చెప్పేసి. సో అది అమెరికా ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందింది, అలానే కొన్ని సక్సెస్ఫుల్ కంట్రీస్ తీసుకున్నట్టయితే కనుక సౌత్ కొరియా, తైవాన్, వీళ్ళు ఈ యొక్క కరోనా వ్యాప్తిని ఏ విధంగా అరికట్టారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్రైమరీగా మనం అర్థం చేసుకోవాల్సింది అసలు ఇష్యూ ఎక్కడొస్తుంది, అసలు ఈ యొక్క WHO ఫండింగ్ ఇష్యూ అనేది ఏ విధంగా వచ్చింది, అసలు న్యూస్లో ఎందుకు ఉంది, అలానే WHOకి ఫండింగ్ ఎవరెవరు ఇస్తుంటారు, అలానే ఈ యొక్క ఫండింగ్ విషయంలో ఈ యొక్క WHO ఎందుకు ఫెయిల్ అయింది ఫండింగ్ని అట్రాక్ట్ చేయడంలో, అంటే ఈ యొక్క కరోనా నియంత్రించడంలో WHO ఎక్కడ ఫెయిల్ అయింది, అలానే అమెరికా యాజ్ ఎ కంట్రీగా అమెరికా అనేది ఎక్కడ ఫెయిల్ అయింది, అలానే వేరే కంట్రీస్ కొన్ని సక్సెస్ఫుల్ కంట్రీస్ తీసుకున్నట్టయితే కనుక సౌత్ కొరియా కానీ తైవాన్ కానీ అవి ఏ విధంగా సక్సెస్ఫుల్ అయ్యాయి అని డిస్కస్ చేస్తూ ఫైనల్గా మనం కంక్లూజన్ రిమార్క్స్ అనేవి సో మనం కంక్లూడ్ చేద్దాం వీడియోని. సో ఇష్యూను, సో ఫస్ట్ మనం ఇష్యూని చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క WHO చైనాకి సపోర్ట్ చేస్తుంది ఎక్కువగా. సో ఈ యొక్క కరోనా విషయంలో WHO సరిగా రెస్పాండ్ అవ్వలేదు అని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అలా ఆరోపిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఏమన్నానంటే, మేము WHOకి ఇవ్వాల్సినటువంటి నిధుల్ని మేము ఇవ్వాలనుకోవట్లేదు. సో మరి అమెరికా అనేది WHOకి ఎంత మట్టుకు నిధులు ఇస్తున్నారు, అలానే WHOకి ఎలాంటి సోర్సెస్ ద్వారా నిధులు వస్తున్నాయి అనేది మనం డిస్కస్ చేస్తాం. సో దాంతోపాటు ఈ యొక్క అమెరికా ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ ఏ విధంగా ఉంది, మనం అమెరికా ప్రభుత్వాన్ని తీసుకున్నా కూడా సో డొనాల్డ్ ట్రంప్ సో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా స్టేట్మెంట్ ఇస్తూ వచ్చాడు. సో కొన్నిసార్లు అసలు ఈ యొక్క కరోనా అనేది పెద్ద విషయం కాదని, దాని తర్వాత మేము దీన్ని ఈజీగా ట్యాకిల్ చేస్తామని, ఫైనల్గా ఏమంటున్నారంటే ఈ యొక్క ప్రాబ్లం మా వల్ల కాదు, ఇది WHO ఫెయిల్యూర్ వల్ల వచ్చింది అని ఫైనల్గా అంటున్నారు. సో చూద్దాం స్టూడెంట్స్, యాక్చువల్లీ WHOలో ఈ యొక్క నిర్ణయాలన్నీ తీసుకునేటటువంటి హైయెస్ట్ బాడీని ఏమంటారంటే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అంటారు. సో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది WHOలో ఈ యొక్క నిర్ణయాలు తీసుకునేటటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ. ఈ సంస్థలో ప్రతి దేశం నుండి కూడా ప్రతినిధులు ఉంటారు. వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా సో ఒకసారి సమావేశం అవుతారు. ఈ యొక్క వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది వీళ్ళు జెనీవాలో సమావేశం అవుతారు. ఈ యొక్క సమావేశంలో వీళ్ళు ఏం చేస్తారంటే WHOకి సంబంధించినటువంటి పాలసీస్ అంటే విధి విధానాలను వీళ్ళు ఆమోదిస్తారు. అలానే WHOకి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా వీళ్ళు ఆమోదిస్తారు. దాంతోపాటు WHOకి ఎవరు హెడ్ ఉండాలి అంటే సెక్రటరీ జనరల్ ఆఫ్ ద WHO ఎన్నిక కూడా ఈ యొక్క సమావేశాలలోనే జరుగుతుంది. ఇది బేసికల్లీ WHO యొక్క విధి విధానాలు, WHO ఎలా పనిచేస్తుంది. మరి ఇప్పుడు WHOకి నిధులు ఏ విధంగా వస్తాయో చూద్దాం స్టూడెంట్స్. ఓకే, సో WHOకి ప్రధానంగా నిధులు ఎవరిస్తున్నారంటే USA. సో డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నట్టుగా USAనే ప్రధానమైనటువంటి కంట్రిబ్యూటర్ WHOకి. ఆల్మోస్ట్ ఆల్ 15% ఆఫ్ ద ఫండ్స్ ఆఫ్ WHO ఈజ్ గివెన్ బై USA. నెక్స్ట్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ ఎవరంటే బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్. బిల్ గేట్స్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ వీళ్ళు ఒక 9.76% ఇస్తున్నారు. అలానే గవి అనేది ఏంటంటే ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇది ఒక సో NGO లాంటిది. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా జెనీవానే. వీళ్ళు ఒక 8% ఫండ్స్ ఇస్తున్నారు. రిమైనింగ్ కంట్రీస్ UK, జర్మనీ, అలానే కొన్ని అంతర్జాతీయ సంస్థలు లైక్ UN కోఆర్డినేషన్ ఫర్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్, అలానే రోటరీ ఇంటర్నేషనల్, వరల్డ్ బ్యాంక్, యూరోపియన్ కమిషన్, జపాన్, ఇలాంటి సంస్థలు అన్నీ కూడా సో ఫండింగ్ ఇస్తున్నారు. మనం ఈ యొక్క ఫిగర్లో చూసినట్టయితే కనుక ఈ యొక్క పై డయాగ్రామ్లో చూస్తే కనుక WHOకి ఫండింగ్ ఎలా ఉంది, ప్యాటర్న్ ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది స్టూడెంట్స్. సో WHOకి ప్రధానంగా వచ్చేటటువంటి నిధులు రెండు విధాలుగా ఉంటాయి స్టూడెంట్స్. అవి ఏంటంటే సో వాలంటరీ కంట్రిబ్యూషన్స్, అసెస్డ్ కంట్రిబ్యూషన్స్. ఈ యొక్క వాలంటరీ కంట్రిబ్యూషన్స్ అంటే ఏంది, అలానే అసెస్డ్ కంట్రిబ్యూషన్స్ అంటే ఏంది మనం డిస్కస్ చేస్తాం. ఈ యొక్క వాలంటరీ కంట్రిబ్యూషన్లో కోర్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ ఉంటాయి, అలానే స్పెసిఫైడ్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ అని ఉంటాయి.
రెండు విధాలుగా ఉంటాయి. సో మనం ఫస్ట్ డిస్కస్ చేయబోతుంది ఏంటంటే ఈ యొక్క వాలంటరీ కంట్రిబ్యూషన్స్ అంటే ఏంది, అందులో కోర్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్కి అలానే స్పెసిఫైడ్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది. సో మీరు ఈ ఫోటోలో చూసినట్టయితే కనుక స్పెసిఫైడ్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ మొత్తం ఎక్కువగా ఉంది కంపేర్ టు కోర్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్. సెకండ్ వన్ వచ్చేసి అసెస్డ్ కంట్రిబ్యూషన్స్, దాని మీనింగ్ అంటే ఏందో కూడా చూద్దాం. ఫస్ట్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్. వాలంటరీ అంటే మీనింగ్ ఏంటంటే స్వచ్ఛందంగా. సో డబ్ల్యూహెచ్ఓకి ఈ యొక్క సంస్థ యొక్క అవసరాలు, దాని యొక్క ప్రాధాన్యత అంశాలకు ఖర్చు చేయడానికి ఈ యొక్క వాలంటరీ కంట్రిబ్యూషన్ని ఉపయోగిస్తారు. అలానే ఈ యొక్క వాలంటరీ కంట్రిబ్యూషన్ అనేది ఆ దేశాల మీద కంపల్సరీ ఇవ్వాలని కాదు, ఆ దేశాలు తమంతట తాముగా ఇచ్చేటటువంటి మనీని వాలంటరీ కంట్రిబ్యూషన్స్ అంటారు. వాలంటరీ కంట్రిబ్యూషన్స్ జనరల్గా ఖర్చు చేసేటటువంటి మనీని ఏమంటారంటే కోర్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్. అంటే ఇది ఒక పర్టిక్యులర్ విషయానికంటూ ఏముండదు, జనరలైజ్డ్గా ఉంటుందన్నమాట. అలానే డబ్ల్యూహెచ్ఓ ఒక ప్రత్యేకమైనటువంటి పని మీద లేదా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధి నివారణకు కృషి చేస్తే కనుక దాని మీద ఖర్చు చేసేదాన్ని ఏమంటారంటే స్పెసిఫైడ్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ అంటారు. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, డబ్ల్యూహెచ్ఓకి వచ్చేటటువంటి కంట్రిబ్యూషన్స్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్, అసెస్డ్ కంట్రిబ్యూషన్స్. వాలంటరీ కంట్రిబ్యూషన్స్ జనరల్గా ఖర్చు పెట్టితే కనుక దాన్ని కోర్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ అంటారు. అదే ఏ వాలంటరీ కంట్రిబ్యూషన్ అయితే కనుక ఒక పర్టిక్యులర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఇస్తున్నారో దాన్ని స్పెసిఫైడ్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ అంటారు. సో అలానే ఇప్పుడు మనకి అసెస్డ్ కంట్రిబ్యూషన్స్. ఈ యొక్క అసెస్డ్ కంట్రిబ్యూషన్స్ అంటే డబ్ల్యూహెచ్ఓలో ఏ దేశానికైతే కనుక సభ్యత్వం ఉంటుందో అంటే మెంబర్షిప్ ఉంటుందో అలా మెంబర్షిప్ తీసుకున్నందుకు గాను కొద్దిగా ఫీజుని ఇవ్వాల్సి ఉంటుంది, దాన్ని అసెస్డ్ కంట్రిబ్యూషన్స్ అంటారు. ఈ యొక్క అసెస్డ్ కంట్రిబ్యూషన్స్ అనేది మొత్తం ఫండింగ్లో ఒక 17% ఉంటుంది. అంటే మొత్తం డబ్ల్యూహెచ్ఓకి 100 రూపాయల ఫండింగ్ వస్తే కనుక ఇందులో 17 రూపీస్ అనేది అసెస్డ్ కంట్రిబ్యూషన్ ద్వారా వస్తుంది. అవుట్ ఆఫ్ ఈ 17 రూపీస్లో 15% మొత్తం కూడా అమెరికా నుండి వస్తుంది. సో ఒక దేశం డబ్ల్యూహెచ్ఓలో సభ్యత్వం తీసుకున్న తర్వాత ఆ దేశం డబ్ల్యూహెచ్ఓకి ఎంత ఫండింగ్ ఇవ్వాలి అనేది ఆ దేశం యొక్క జనాభా పైన మరియు ఆ దేశం యొక్క సంపద పైన ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా డబ్ల్యూహెచ్ఓకి 2 రకాలైనటువంటి ఫండింగ్స్, ఒకటి వాలంటరీ ఫండింగ్, ఇంకొకటి అసెస్డ్ కంట్రిబ్యూషన్స్. ఈ యొక్క వాలంటరీ ఫండింగ్ అనేది వివిధ రకాలుగా వస్తుంది. అంటే అంతర్జాతీయ సంస్థలైనటువంటి నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఐక్యరాజ్య సమితి కానీ, యూరోపియన్ కమిషన్ కానీ, లేదా రోటరీ ఇంటర్నేషనల్ కానీ, అలానే కొన్ని దేశాలు మెంబర్ కంట్రీస్, అలానే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ పీపుల్ ఇలా ఇస్తుంటారు స్టూడెంట్స్. అంటే మీకు ఇప్పటి వరకు ఈ స్లైడ్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేయాల్సింది డబ్ల్యూహెచ్ఓ ఫండింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలానే డబ్ల్యూహెచ్ఓలో అత్యున్నత నిర్ణయాలు తీసుకునేటటువంటిది డబ్ల్యూహెచ్ఓ సో హెల్త్ అసెంబ్లీ అనేది ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ ఒకసారి సమావేశం అవుతుంది. డబ్ల్యూహెచ్ఓ యొక్క అన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు కూడా డబ్ల్యూహెచ్ఓ హెల్త్ అసెంబ్లీయే తీసుకుంటుంది. దాంతోపాటు డబ్ల్యూహెచ్ఓ సెక్రటరీ జనరల్ని ఎన్నుకోవడం కూడా ఈ యొక్క హెల్త్ అసెంబ్లీయే చూసుకుంటుంది స్టూడెంట్స్. అలానే వాలంటరీ కంట్రిబ్యూషన్స్, అసెస్డ్ కంట్రిబ్యూషన్స్. వాలంటరీ కంట్రిబ్యూషన్స్లో కూడా 2 రకాలు. ఇప్పుడు ఈ యొక్క మనం స్లైడ్లో చూసినట్టయితే కనుక డబ్ల్యూహెచ్ఓ ఏ ఖండంలో ఏ కాంటినెంట్లో ఏ విధంగా ఖర్చు చేస్తుంది, అలానే డబ్ల్యూహెచ్ఓ యొక్క ఖర్చు అనేది ఏ వ్యాధి నివారణకు ఏ విధంగా ఖర్చు పెడుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం స్టూడెంట్స్. అలానే ఈ డయాగ్రామ్లో నేను మీకు ఇందాక చెప్పినట్టు అమెరికా అనేది ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓకి ఎక్కువగా నిధులు అందిస్తుంది. అమెరికా యొక్క బడ్జెట్ని తీసుకున్నట్టయితే కనుక 2013, 2014, 2015, 16, 17లో ఈ యొక్క అమెరికా అనేది వాలంటరీ కంట్రిబ్యూషన్ దాంతోపాటు అసెస్డ్ కంట్రిబ్యూషన్స్ అంటే ఫీజుగా అనేది 2017లో $111 మిలియన్ ఇవ్వడం జరిగింది. అలానే వాలంటరీగా స్వచ్ఛందంగా $400 మిలియన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అమెరికా అనేది ఎక్కువ మొత్తంలో డబ్ల్యూహెచ్ఓకి ఫండింగ్ ఇస్తుంది. ఒకవేళ ఇప్పుడు అమెరికా అనేది డబ్ల్యూహెచ్ఓకి ఇచ్చేటటువంటి ఫండింగ్ని ఆపినట్టయితే కనుక డబ్ల్యూహెచ్ఓ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. మరి ఇండియా రోల్ చూసినట్టయితే కనుక ఇండియా అనేది డబ్ల్యూహెచ్ఓలో 12 జనవరి 1948లో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే కనుక ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ రీజనల్ కమిటీ అంటే ప్రాంతీయ సమావేశం అనేది సౌత్ ఈస్ట్ ఏషియాకు ఆగ్నేయ ఏషియాకు సంబంధించినటువంటి సమావేశం అనేది ఇండియాలోనే జరిగింది. అక్టోబర్ 5, 1948లో అప్పుడున్నటువంటి హెల్త్ మినిస్టర్గా పనిచేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఈ యొక్క ఆఫీస్లో ఈ యొక్క మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఇండియా అఫీషియల్గా సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. డబ్ల్యూహెచ్ఓ ఫండింగ్లో ఇండియా కాంట్రిబ్యూషన్ అనేది అరౌండ్ 0.48% ఉంది స్టూడెంట్స్.
సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది డబ్ల్యూహెచ్ఓ ఫండింగ్ ఎలా ఉంది, అందులో వివిధ దేశాల పాత్ర ఏ విధంగా ఉంది, అలానే భారతదేశం పాత్ర ఏ విధంగా ఉంది అనేది. సో ఇప్పుడు అమెరికా చెప్తున్నట్టుగా డబ్ల్యూహెచ్ఓ వైఫల్యం ఏమైనా ఉందా కరోనాను కట్టడి చేయడంలో, దాంతోపాటు అమెరికా వైఫల్యం ఏమైనా ఉందా కరోనాను కట్టడి చేయడంలో చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ డబ్ల్యూహెచ్ఓ వైఫల్యం ఏమైనా ఉందేమో చూద్దాం. ఈ యొక్క కరోనా వైరస్ వ్యాప్తిని తొలి దశలోనే గుర్తించి దానిని నియంత్రించడంలో డబ్ల్యూహెచ్ఓ మనం విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క డిసెంబర్ 31 రోజునే ఈ యొక్క చైనా డబ్ల్యూహెచ్ఓకి చెప్పింది ఏమనంటే, మా దేశంలో న్యూమోనియా అంటే శ్వాసకోశ వ్యాధులు, న్యూమోనియా లాంటి వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులను మేము గుర్తించినాము అని అధికారికంగా డబ్ల్యూహెచ్ఓ అనేది చైనాకు సమాచారం ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. సో ఎప్పుడైతే కనుక ఈ విధంగా చైనా అనేది డబ్ల్యూహెచ్ఓకి సమాచారం ఇచ్చిందో డబ్ల్యూహెచ్ఓ అనేది అంత పెద్ద సీరియస్గా తీసుకోలేదు. దాంతోపాటు అప్పటికే డిసెంబర్ 31కే ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఇది ఒక అంటువ్యాధి అయ్యే అవకాశం ఉందని తైవాన్ కూడా డబ్ల్యూహెచ్ఓకి హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా తైవాన్ యొక్క హెచ్చరికని డబ్ల్యూహెచ్ఓ పట్టించుకోలేదు. జనవరి 14న డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే, ఈ యొక్క కరోనా అనేది ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి సోకేటటువంటి అంటువ్యాధి అని మనం నిర్ధారించడానికి ఎలాంటి ఆధారాలు లేవని తైవాన్ చెప్పినటువంటి నివేదికను డబ్ల్యూహెచ్ఓ పట్టించుకోలేదు. అంటువ్యాధిని ఇంగ్లీష్లో మనం కమ్యూనికేబుల్ డిసీజ్ అంటారు. నెక్స్ట్ 20 జనవరి రోజు ఫైనల్గా డబ్ల్యూహెచ్ఓ ఏమని ఒప్పుకుందంటే, ఈ యొక్క కరోనా అనేది అంటువ్యాధి అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి, కాకపోతే స్టిల్ ఇది కేవలం చైనాకు మాత్రమే పరిమితమైంది, ఇది కొద్దిగా చాలా లిమిటెడ్గానే ఉంది అని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. సో జనవరి 21న వుహాన్ ప్రాంతానికి వెళ్ళినటువంటి ఒక అమెరికా వ్యక్తికి ఈ యొక్క కరోనా వ్యాధి లక్షణాలు రావడం జరిగింది. అమెరికాలో ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది స్టూడెంట్స్. జనవరి 23లో డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే, ఈ వ్యాధి చైనాలో మాత్రమే ఈ వ్యాధి వల్ల ఆరోగ్యపరమైనటువంటి అత్యవసర పరిస్థితి అనేది ఉంది, ప్రపంచంలో మిగతా దేశాలు దీని గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇది చైనాలోనే కేవలం హెల్త్ ఎమర్జెన్సీని క్రియేట్ చేసే అవకాశం ఉంది, ప్రపంచంలో ఇది పెద్ద హెల్త్ ఎమర్జెన్సీ కాదు అని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది స్టూడెంట్స్. ఇది ఎప్పుడు జనవరి 23. జనవరి 30 తీసుకుంటే కనుక అమెరికాలో ఈ యొక్క కరోనా అనేది అంటువ్యాధిగా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఒక వ్యక్తి నుండి ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్కి పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ అనేది స్టార్ట్ అయింది. అదే రోజు జనవరి 30 రోజు డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే, ఈ వ్యాధి ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిందంటే, ఎప్పుడైతే కనుక అమెరికాలో అనేది ఈ కరోనా అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు డబ్ల్యూహెచ్ఓ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అని ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక హెల్త్ ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫిబ్రవరి 11 రోజు డబ్ల్యూహెచ్ఓ ఈ యొక్క కరోనా వైరస్కి COVID-19 అని పేరు పెట్టడం జరిగింది స్టూడెంట్స్. దాని తర్వాత ఫిబ్రవరి 14న ఉత్తర ఇటలీలోని మీరు ఇటలీని అబ్జర్వ్ చేస్తే కనుక ఇటలీలో నార్త్ పార్ట్ అనేది ఈ యొక్క కరోనా వైరస్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయింది. ఉత్తర ఇటలీలో ఈ యొక్క కరోనా వల్ల ఎక్కువ మంది ఈ యొక్క వ్యాధి లక్షణాలు కరోనా సోకినట్టుగా ఇటలీ గవర్నమెంట్ వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రజలు కూడా చనిపోవడం స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 19న సౌత్ కొరియాలో ఒక్కరోజే ఈ యొక్క కరోనా కేసులు అనేవి డబుల్ అయినాయి స్టూడెంట్స్. ఈ విధంగా కరోనా తీవ్రత పెరుగుతుంది. అప్పటికీ కూడా డబ్ల్యూహెచ్ఓ ఈ యొక్క కరోనా తీవ్రతని అంతగా పట్టించుకోలేదు. ఫిబ్రవరి 24 రోజు డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే, ఈ యొక్క కరోనా వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద విస్తరించలేదు, నియంత్రించలేనంతగా విస్తరించలేదు, దీన్ని మనం ఈజీగానే కంట్రోల్ చేయొచ్చు, దీని తీవ్రత కేవలం చైనాకు మాత్రమే పరిమితమైంది, చైనా సాధ్యమైనంతగా మంచి చర్యలు తీసుకుంటుంది, చైనా దీన్ని కట్టడి చేస్తుందన్న నమ్మకం మాకుంది అని డబ్ల్యూహెచ్ఓ అప్పటికీ కూడా ఈ యొక్క సమస్య తీవ్రతను గుర్తించకపోగా ఫిబ్రవరి 29న డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే, ప్రయాణపరమైనటువంటి దాంతోపాటు వాణిజ్యపరమైనటువంటి నియంత్రణలు పెద్ద ప్రకటించాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పటికీ కూడా ఒక దేశం నుండి ఇంకో దేశానికి ట్రావెల్ బ్యాన్ అనేది మనం చేయాల్సిన పని లేదు, ఇది పెద్ద సీరియస్ ఇష్యూ కాదు అని డబ్ల్యూహెచ్ఓ చెప్తూ వస్తుంది. ఫైనల్గా మార్చి 11 రోజు డబ్ల్యూహెచ్ఓ ఈ యొక్క కరోనాని పాండమిక్ ప్రపంచంలో ఒక మహమ్మారిగా డిక్లేర్ చేయడం జరిగింది. మరి ప్రాబ్లం అంతా ఎందుకు వచ్చిందంటే డబ్ల్యూహెచ్ఓలో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతూ వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో డబ్ల్యూహెచ్ఓ చాలా నెగ్లిజెన్స్గా బిహేవ్ చేసింది కదా, ఇప్పటివరకు మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఈ యొక్క మొత్తం వ్యవహారంలో డబ్ల్యూహెచ్ఓ సెక్రటరీ జనరల్ అయినటువంటి టెడ్రోస్ ఇతని యొక్క తీరు అనుమానాస్పదంగానే ఉంది.
యాక్చువల్లీ ఈ యొక్క టెడ్రోస్ అనే పర్సన్ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్గా అయినటువంటి ఫస్ట్ నాన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ పర్సన్, అంటే వైద్యేతర రంగానికి చెందినటువంటి మొదటి పర్సన్ ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్గా ఎంపికయ్యారు. యాక్చువల్లీ చైనాకు చెందినటువంటి మార్గరెట్ చాన్ ఇంతకుముందు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్గా పనిచేసినప్పుడు అప్పటి నుండే చైనా యొక్క తన యొక్క ఆధిపత్యాన్ని, తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని డబ్ల్యూహెచ్ఓలో ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. ఈ విధంగా డబ్ల్యూహెచ్ఓకి అధిక నిధులు అనేది అమెరికా నుంచి వచ్చినప్పటికీ కూడా చైనా డబ్ల్యూహెచ్ఓ పైన తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకుంటూ వచ్చింది స్టూడెంట్స్. సో అదే ఇప్పుడు అమెరికాను కొద్ది ఫ్రస్ట్రేషన్ గురి చేస్తుంది. ఎందుకంటే మేము ఎక్కువ నిధులు ఇస్తున్నాం, అయినప్పటికీ కూడా ఈ డబ్ల్యూహెచ్ఓ చైనాకి అనుకూలంగా వ్యవహరించింది. ఈ యొక్క ఒకానొక దశలో ఏం చేసిందంటే మొన్న జరిగినటువంటి G20 మీటింగ్లో ఈ యొక్క అమెరికా అనేది పట్టుబట్టింది. ఏమనంటే ఈ యొక్క కరోనా వైరస్కి చైనా వైరస్ అని పేరు పెట్టాలి, ఎందుకంటే ఇది చైనా నుండే స్ప్రెడ్ అయింది, దీనికి చైనానే కారణం అని చెప్పేసి. ఈ స్లైడ్లో మీరు చూస్తున్నట్టుగా మీరు తర్వాత వీడియో పాజ్ చేసైనా చూడండి. మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక ఈ యొక్క ప్రతి స్లైడ్లో కూడా 3 కాలమ్స్ ఉన్నాయి. చైనా ఏం చెప్తూ వచ్చింది, డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తూ వచ్చింది, వాస్తవంగా ఏం జరిగింది. ఈ విధంగా వాస్తవంగా జరిగింది ఒకటైతే కనుక చైనా డబ్ల్యూహెచ్ఓకి ఇంకో విధంగా చెప్పింది. డబ్ల్యూహెచ్ఓ అనేది పరిస్థితి తీవ్రతను పెద్దగా అంచనా వేయలేదు. ఈ విధంగా డబ్ల్యూహెచ్ఓ అనేది ఈ యొక్క కరోనా తీవ్రతను అంచనా వేయడంలో విఫలమైంది అని చెప్పుకోవచ్చు. ఆ విఫలమయ్యడానికి ప్రధానమైనటువంటి కారణం చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది డబ్ల్యూహెచ్ఓ పైన. సరే, మరి డబ్ల్యూహెచ్ఓ విఫలమైంది, మరి యుఎస్ఏ ఏ విధంగా విఫలమైంది? ఎందుకంటే ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ విఫలమైనంత మాత్రాన అమెరికా కూడా విఫలమవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే మనం సౌత్ కొరియాని తీసుకున్నా, జర్మనీని తీసుకున్నా, తైవాన్ లాంటి చిన్న చిన్న దేశాలను తీసుకున్నా కూడా ఆ దేశాలు ఈ యొక్క కరోనాని చాలా సమర్థవంతంగా నియంత్రించగలిగినాయి. మరి అమెరికా ఎక్కడ ఫెయిల్ అయింది చూద్దాం స్టూడెంట్స్. గత 30 సంవత్సరాల నుంచి అమెరికా చైనాల మధ్యలో వ్యాపార సంబంధాలు చాలా గణనీయమైనటువంటి రీతిలో అభివృద్ధి చెందినాయి. దీనివల్ల ఈ 2 దేశాల మధ్యలో మానవ సంబంధాల్లో చాలా మార్పులు వచ్చాయి. అంటే మానవ సంబంధాలు పెంపొందుతూ వచ్చాయి. ప్రత్యేకించి ఈ యొక్క అమెరికా పశ్చిమ తీరం ఏదైతే కనుక అమెరికా వెస్ట్ కోస్ట్ ఉంటుందో, అమెరికా పశ్చిమ తీరంతో చైనీయుల యొక్క కాంటాక్ట్, చైనీయుల యొక్క వ్యాపార వాణిజ్యాలు పెరుగుతూ వచ్చినాయి. ఈ క్రమంలో ఎప్పుడైతే కనుక చైనాలో వుహాన్ నగరంలో ఈ యొక్క కరోనా కేసు అనేది బయటపడి చైనా అనేది వుహాన్ నగరంలో వుహాన్ నగరాన్ని మొత్తాన్ని కూడా లాక్డౌన్ ప్రకటించినప్పుడు అప్పుడు అమెరికా ఏం చేయాలి? ఈ యొక్క చైనా నుండి మాకు పశ్చిమ తీరానికి వెస్ట్ కోస్ట్ నుండి ప్రజలు ఎక్కువ వస్తుంటారు కాబట్టి మేము కూడా ఈ వెస్ట్ కోస్ట్లో లాక్డౌన్ అయినా ప్రకటించాలి, లేదా అసలు చైనా నుండి ఎవరైనా వచ్చారో వాళ్ళకి ఈ యొక్క కరోనా అనేది ఉందా లేదా అనేది అమెరికా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. కానీ అమెరికా ఏం చేసిందంటే అలాంటి ఏం చర్యలు తీసుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అసలు చైనా నుండి వచ్చేటటువంటి విమానాలను నిషేధించడం, అలానే చైనా నుంచి వచ్చిన వాళ్ళని క్వారంటైన్లో ఉంచడం, ఇలాంటి చర్యలు ఏం తీసుకోలేదు. దాంతోపాటు అసలు అమెరికా యొక్క కరోనా పర్సన్స్ని టెస్ట్ చేయడంలో కూడా విఫలమైంది. యాక్చువల్లీ జర్మనీ అనేది ఈ యొక్క కరోనా టెస్టింగ్ కిట్స్ని డెవలప్ చేసింది. దానికి డబ్ల్యూహెచ్ఓ ఆమోదం కూడా ఉంది. కాకపోతే అమెరికా ఏం చేసిందంటే మాకు వీటిపైన నమ్మకం లేదు, మా ఓన్గా మేము డెవలప్ చేసుకుంటాం, మా ఓన్గా ఈ యొక్క కరోనాను టెస్ట్ చేసేటటువంటి ఇన్స్టిట్యూట్ ఉంది, సంస్థ ఉంది, మేము దానిపైన డిపెండ్ అవుతామని చెప్పేసి అమెరికా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ యొక్క జర్మనీ డెవలప్ చేసినటువంటి కిట్స్ని సౌత్ కొరియా ఉపయోగించుకొని సౌత్ కొరియా చాలా వేగవంతమైనటువంటి పరీక్షలు చేయడం జరిగింది, కరోనాను కంట్రోల్ చేసింది. అదే అమెరికా ఆ కిట్స్ను ఉపయోగించుకోకపోగా ఏం చేసిందంటే ఒకే సంస్థ పైన ఆధారపడింది. అమెరికాకి ఈ యొక్క కరోనాను టెస్ట్ చేసేటటువంటి సంస్థ అట్లాంటాలో ఉంది. అన్ని శాంపిల్స్ కూడా అక్కడికే పంపించడం జరిగింది. దాని ద్వారా ఒక్కొక్క టెస్ట్ రావడానికి 1 రోజు 2 రోజులు పట్టింది. ఈ విధమైనటువంటి డిలే చేయడం వల్ల ఎప్పుడైతే కనుక అమెరికా వెస్ట్ కోస్ట్కు ఈ యొక్క వైరస్ స్టార్టింగ్ వచ్చింది, ఈ యొక్క డిలే వల్ల ఈ యొక్క అమెరికా ఈస్ట్ కోస్ట్ కూడా ఎక్కువగా కరోనా తీవ్రతని ఎదుర్కోవాల్సి వచ్చింది. అమెరికా ఈస్ట్ కోస్ట్కి ఎందుకు ఎక్కువ తీవ్రత వచ్చింది? ఎందుకంటే మీరు వరల్డ్ మ్యాప్ ఐడియా ఉంటే కనుక అమెరికా ఈస్ట్ కోస్ట్కి యూరోప్ అనేది దగ్గర ఉంటుంది. ఈ యొక్క యూరోప్ అంటే ఇటలీ నుంచి కానీ, స్పెయిన్ నుంచి కానీ, ఫ్రాన్స్, బెల్జియం ఈ కంట్రీస్ నుంచి అమెరికా ఈస్ట్ కోస్ట్కి ఎక్కువ వస్తుంటారు, అమెరికా తూర్పు తీరానికి ఎక్కువ వస్తుంటారు. దాని ద్వారా ఈ యొక్క అమెరికా ప్రభుత్వం అలక్ష్యం వల్ల, దానితోపాటు అమెరికా ప్రభుత్వం లేట్ చేయడం వల్ల అమెరికా ఈస్ట్ కోస్ట్ అయినటువంటి న్యూయార్క్, న్యూజెర్సీలు
తీవ్రంగా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా అమెరికాలోని అమెరికా ప్రభుత్వం యొక్క వ్యవస్థాగత లోపాల వల్ల, దాంతోపాటు ప్రభుత్వ అలక్ష్యం వల్ల కరోనా వైరస్ యొక్క తీవ్రత అనేది పెరిగింది. కాబట్టి మనం ఈ రెండు కన్సిడర్ చేస్తే, అంటే ఒకవైపు అంతర్జాతీయ వ్యవస్థలోని లోపాలు, డబ్ల్యూహెచ్ఓని లోపాలు, ఇంకొక వైపు ప్రభుత్వాల యొక్క లోపాలు, అమెరికా యొక్క లోపాలు. మరి ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి? ప్రభుత్వాల బాధ్యత ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడైనా సరే ఒక సమస్య ఎదురైన తర్వాత ప్రభుత్వాలు రెండు విధాలుగా వ్యవహరించవచ్చు. ప్రభుత్వాలు అప్రమత్తమై వ్యవహరించవచ్చు, లేదా ప్రభుత్వాలు నిర్లక్ష్యమై వ్యవహరించవచ్చు. ప్రభుత్వాలు అప్రమత్తమై వ్యవహరిస్తే ఏ విధంగా ఉంటుంది కండిషన్ అనేది సౌత్ కొరియా, తైవాన్ లాంటివి చూస్తే మనం నేర్చుకోవచ్చు. తైవాన్ ఎంత స్టూడెంట్స్? తైవాన్ కొన్ని వందల కిలోమీటర్లు చైనా నుంచి. అంత దగ్గరలో ఉన్నటువంటి తైవాన్ కూడా కరోనాను చాలా సమర్థవంతంగా అరికట్టగలిగింది. సౌత్ కొరియా కూడా పక్కనే ఉంటుంది చైనాకు, అది కూడా సమర్థవంతంగా అరికట్టగలిగింది. మరి అమెరికా ఎందుకు అరికట్టలేకపోయింది? అమెరికా తొలి దశలోనే చాలా నిర్లక్ష్యపూరితమైనటువంటి వ్యవహారం ఉండడం వల్ల. కాబట్టి అమెరికా ప్రభుత్వం ఏమాత్రం అప్రమత్తంగా ఉండకుండా వాళ్ళ నిర్లక్ష్యాన్ని, వాళ్ళ యొక్క అసమర్థతను డబ్ల్యూహెచ్ఓ పైన నిందించడం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే, ఏ పరిస్థితుల్లోనైనా సరే అంతర్జాతీయ సంస్థలు, ఏ దేశాలైనా సరే అంతర్జాతీయ సంస్థల యొక్క సూచనలని పరిగణలోకి తీసుకుంటూ ఆయా దేశాలు తమ యొక్క సొంత విశ్లేషణతో వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి. అలా వ్యూహాలను సిద్ధం చేసుకొని మెరుపు వేగంతో ముందుకు సాగాలి. అంతేగాని వేరే వాళ్ళని నిందించడం అనేది ఆపాలి. ఎందుకంటే ప్రజా ఆరోగ్యం విషయంలో ప్రభుత్వాలు అంతిమంగా ఎవరికి జవాబుదారీ ఉంటాయి స్టూడెంట్స్? వాళ్ళ ప్రజలకు జవాబుదారీతరంగా ఉండాలి. అంతే తప్పించి వేరే డబ్ల్యూహెచ్ఓనో లేదా ఐక్యరాజ్య సమితినో నిందిస్తే ఆ యొక్క దేశానికి వచ్చేటటువంటి ఉపయోగం ఏం లేదు. కాబట్టి ఫైనల్గా మనం కంక్లూడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు అనేది అంతర్జాతీయ సంస్థల యొక్క సూచనలను పరిగణలోకి తీసుకుంటూ వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతని వాళ్ళు చేయాలి. అప్పుడే ఆ దేశంలోని ప్రజలు సురక్షితంగా ఉండగలుగుతారు. దాంతోపాటు ఈ కరోనా తర్వాత ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ వైఫల్యాలని మనం చూసినట్టయితే కనుక, ఈ కరోనా తర్వాత డబ్ల్యూహెచ్ఓ లాంటి అంతర్జాతీయ సంస్థలపైన ప్రజలకి నమ్మకం అనేది పోతుంది. ఎందుకంటే ఆ సంస్థలు అనేవి కొన్ని దేశాల్లో మాత్రమే కీలుబొమ్మల్లాగా ఉంటున్నాయి. సో ఇది స్టూడెంట్స్ డబ్ల్యూహెచ్ఓ ఫండింగ్ ఏ విధంగా ఉంది, అలానే డబ్ల్యూహెచ్ఓ పట్ల అమెరికాకి ఎందుకు అపనమ్మకం వచ్చింది, డబ్ల్యూహెచ్ఓలో చైనా ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా పెరిగింది, అలానే అమెరికా చేసినటువంటి తప్పిదాలు ఏంది, కొన్ని కంట్రీస్ ఏ విధంగా సమర్థవంతంగా పనిచేసి కరోనాను అరికట్టగలిగినాయి. సో ఈ విధంగా డబ్ల్యూహెచ్ఓ ఫండింగ్ అనే టాపిక్ని మనం కంక్లూడ్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వీడియో షేర్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. This video is brought to you by AKSIAS.